అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. కనీసం ఈయనకి పోలవరం డిజైన్ ఎలా ఉందో కూడా అర్థం కాల. అసలు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే ఈయనకి తెలియదు. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో తెలీదు, గైడ్ బండ్ అంటే ఏంటో తెలీదు. ఇట్లాంటి వ్యక్తి ఒక విష ప్రచారం చేస్తున్నాడంటే అదేంటో చూద్దాం. ఈయన డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాడంట. అదేంటో చూద్దాం ఒకసారి. అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ 58 సార్లు సింగపూర్ పర్యటనకి వెళ్ళాడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఒక్క పైసా, ఒక్క రూపాయి నువ్వు ఇక్కడ పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఉంటే చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అంబటి రాంబాబు అడుగుతున్నాడు. ఏమండి మీరు 58 సార్లు సింగపూర్ వెళ్ళారు అని మాట్లాడుతున్నాడు. ఈయన ఆంధ్ర రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 58 సార్లు సింగపూర్ వెళ్ళారని నిరూపించకపోతే రాజకీయ సన్యాసం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా, నువ్వు చేస్తావా అంబటి రాంబాబు అని నేను అడుగుతాను అంబటి రాంబాబుని. 58 సార్లు సింగపూర్, 58 సార్లు సింగపూర్ అని ఇది ఒక కొత్త రాగం అందుకున్నారండి. 2024లో ఓడిపోయిన దగ్గర నుంచి 2019 ఎలక్షన్లకు ముందేమో పింక్ డైమండ్ అని ఒక రాగం ఎత్తుకున్నారు. 50 మంది కమ్మ డిఎస్పీలను ఒక రాగం ఎత్తుకున్నారు. 6.5 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని చెప్పి ఒక రాగం ఎంచుకున్నారు. ఇవన్నీ 2019 ముందుకు పారినాయి. బాబాయిని చంపేసింది నారా చంద్రబాబు నాయుడు అని నారాసుర రక్తచరిత్రను రాపిచ్చారు. ఇదంతా అయిపోయింది. 2019 వరకు వీళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలే. 5 సంవత్సరాలు వీళ్ళు ఏమీ నిరూపించలేదని జనాలు చూశారు. వీళ్ళ 5 సంవత్సరాల మహత్తరమైన పరిపాలన చూసి జనాలందరూ విసుగు చెంది 151 మధ్యలో 5 నరికేసి 11 సీట్లు ఇచ్చారు. 58 సార్లు సింగపూర్ వెళ్ళారు అంటున్నారు. నువ్వైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, మీ పార్టీలో ఏ మగోడైనా దమ్ము ధైర్యం ఉంటే, మీ అందరికీ నిజంగా మీ మాటల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు మాట్లాడే మాటల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి ఏ మనిషి ఫ్లైట్ ఎక్కినా, ఫ్లైట్ దిగినా ఖచ్చితంగా వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ ఆధార్ నెంబర్లు, వాళ్ళ పేర్లు అన్నీ నమోదవుతాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలోనే. ఈ 14 సంవత్సరాల్లో మీరు చెప్పిన లెక్క ప్రకారం ఆయన 58 సార్లు సింగపూర్ వెళ్ళాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి సింగపూర్ వెళ్ళి రావాలి. సన్నాసుల్లాగా ఊరికే అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోండి. ఓకే, మీకు అంత దమ్ము ధైర్యం ఉన్న నాయకులు అయితే క్రెడెన్షియల్స్, ప్రూఫ్స్ తీసుకొచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది. ఓకే, ప్రూఫ్లు లేకుండా ఏమీ లేకుండా గుడ్డగాల్చి మొహాన్ని వేస్తే మా గొర్రెలు ఉన్నాయి 40%, 39.6% వీళ్ళు నమ్మేస్తారు అనుకుంటే వెనకాల చెప్పులు తెగిందా కొట్టే పరిస్థితులు వస్తాయి. 58 సార్లు సింగపూర్ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు. సిగ్గుండి మాట్లాడుతున్నావా? నువ్వు రాష్ట్రానికి మంత్రిగా చేసావా? నీలాంటి వాళ్ళందరూ రాష్ట్రానికి మంత్రిగా చేయబట్టే అంబటి రాంబాబు రాష్ట్రం పరిస్థితి ఇట్ట తగలడింది. నువ్వు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేసావు, ఇప్పుడేమో నోరేసుకొని పడతాన్నావు. అసలు నీకు కనీసం నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన దానికి ఆంధ్ర రాష్ట్రంలో నీటిపారుదల వ్యవస్థ ఎలా ఉంటుంది, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, అసలు ఆ డెవలప్మెంట్కి మనం ఏం చేయాలి అనే ఇంగిత జ్ఞానం అన్నా ఉందా నీకు? నువ్వు ఈరోజు వచ్చి అవాస్తవాలు, ఆధారాలు లేనటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడితే పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉంటాయని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఈయన ఇంకా మాట్లాడతాడండి, ఈ కూడా అబద్ధాలే, అది కూడా చూడండి ఒకసారి. అంటే చెప్పయ్యా, ఎందుకు ఈ డొల్లతనం అంతా, ఎందుకు ఈ మోసాలని కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత విచిత్రం అంటే రాజధాని ఏరియాలో సీడ్ క్యాపిటల్ కోసం 1691 ఎకరం కేటాయిస్తే దానిలో 58% సింగపూర్ కంపెనీలకి, అంటే ప్రైవేట్ కంపెనీలకి 58%, మనకు మాత్రం 42. వీళ్ళకి విషయం అర్థం కాలేదండి. వీళ్ళకి పోలవరంలో ఏం జరుగుద్దో వీళ్ళకి తెలీదు. అసలు పోలవరం అనే ఒక ప్రాజెక్ట్నే వీళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోయారు 5 సంవత్సరాల పరిపాలనలో. అందుకే ఆ పోలవరం ఇంత ఆలస్యమైంది. లేకపోతే ఎప్పుడో పూర్తయ్యేది. 2019లో కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి పోలవరం యొక్క ఫలాలు ఆంధ్ర రాష్ట్రం అంతా తింటూ ఉండేది. ఈయనకి పోలవరమే అర్థం కాల. పోలవరం ఎప్పుడు కంప్లీట్ అయిద్దంటే చెప్పలేమన్నాడు. ఈయన మంత్రిగా ఉండి ఈయన శాఖలో మెయిన్ ప్రాజెక్ట్ పోలవరం కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఈయన అమరావతి వాళ్ళు ఇచ్చేటువంటి డిజైన్స్ గురించి మాట్లాడుతున్నాడండి. మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రజలకు అవసరమైన పోలవరమే నీకు అర్థం కాల. నీకు సింగపూర్ డిజైన్లు ఎట్ట అర్థమవుతాయి స్వామి? సీడ్ క్యాపిటల్ 1690 ఎకరాలు. ఈ సీడ్ క్యాపిటల్ అంటే సీడ్ క్యాపిటల్లోనే మన రాష్ట్ర సచివాలయం వస్తుంది,
రాష్ట్ర అసెంబ్లీ వస్తుంది, మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రిత్వ శాఖలన్నిటికీ సంబంధించిన కార్యాలయాలు వస్తాయి, ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగులు ఉంటాయి, అక్కడే హైకోర్టు ఉంటుంది. ఇలాగా ఈ సీడ్ క్యాపిటల్ ఈ 1690 ఎకరాల్లోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కావాల్సినటువంటి వ్యవస్థ మొత్తం కేంద్రీకృతం అవుతుంది. దీనిలో 58% డిజైన్స్ సింగపూర్ కన్సార్టియం అందిస్తుంది అని చెప్పి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన చేసి ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడున్న డెవలప్మెంట్ మోడల్గానే మాకు ఇక్కడ ఈ గ్రీన్ఫీల్డ్ రాజధానికి కావాలి అని చెప్పి ఆయన అడగటం వల్ల వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని ఒప్పుకోవడం వల్లే వాళ్ళని తీసుకొచ్చి సింగపూర్ కన్సార్టియంని సిఆర్డీఏని రెండింటిని కలిపి ఒక వేదికను ఏర్పాటు చేశారు రాజధాని కట్టడానికి. మిగిలిన 42% ఏదైతే స్ట్రక్చర్స్ ఉంటాయో వాటికి స్టేట్ గవర్నమెంటే డిజైన్స్ని రూపొందించుకుంటుంది. ఇది అక్కడున్న వ్యవస్థ. ఈయనేం మాట్లాడతాడంటే 58% అంటే 1690 ఎకరాల భూముల్లో 58% సింగపూర్ కంపెనీలకు రాసిచ్చేశాడు, మిగిలిన 42% రాష్ట్రానికి అట్టిపెట్టాడు, ఇది ఎక్కడ దారుణం అని మాట్లాడతాడు. నీకు పోలవరం డిజైన్ అర్థం కాదు, అమరావతి ఏరియాలో సింగపూర్ కన్సార్టియం తోటి ఒప్పందాలు ఏ విధంగా చేసుకున్నారో నీకు తెలీదు. నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని ఆ కర్నూలుకి గడ్డి పెట్టారు, విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్కి గుండు కొట్టారు, అమరావతి రైతులందరూ రోడ్ల మీద పడి పోరాటాలు చేస్తుంటే 34,000 ఎకరాలు రాష్ట్రం కోసం ఇచ్చి 28,000 మంది రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చి వాళ్ళందరూ రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థను ఉపయోగించి పోలీస్ జులుంని ఉపయోగించి మీ యొక్క అధికారానికి మీరే కాల రాసుకునే చరిత్రను స్టార్ట్ చేశారు. అది మీ ప్రభుత్వం. మీకు అసలు అమరావతి అంటే ఏంటో తెలియదు, దానివల్ల ఉపయోగం ఏంటో తెలియదు. నా బుర్రల నుంచి వచ్చే ఆలోచనలతో అమరావతిని అంగరంగ వైభవంగా కడతానని చెప్పాడు ఎలక్షన్ల ముందు అమరావతి ప్రాంతంలోనే ఆ రైతులకే. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులకు ఎందుకు వెళ్ళాడు ఏంటి? ఇప్పటికీ మీ స్టాండ్ ఏంటో తెలియదు, మీ పార్టీ స్టాండ్. మీరు అమరావతికి అనుకూలమా అమరావతికి వ్యతిరేకమా అనేది తెలీదు. దమ్ముంటే మీ నాయకుడు కానీ నువ్వు కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కానీ ఎవడైనా అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి? మీరు అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనే పాయింట్కి కట్టుబడి ఉంటారా, లేదు మాది 3 రాజధానులు అనేదే మా కాన్సెప్ట్ అని చెప్తారా? ఈ క్వశ్చన్కి దమ్ముంటే ఆన్సర్ చెప్పు. నీ దగ్గర ఆన్సర్ ఉండదు. మీ శాసనమండలి మీ పక్ష నాయకుడు ఎవరు బొత్స సత్యనారాయణకి ఆన్సర్ తెలీదు, జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చెప్పడు. ఆ రోజు ఆ కుక్క వాగినట్టు వాగుతూ ఉంటుంది ప్రతిసారి, ఆమె ఆన్సర్ చెప్పదు, పేరు నాని ఆన్సర్ చెప్పదు. మీరు లేచిన కాడి నుంచి ఇట్లా అబద్ధాలు ఊరికే మాట్లాడుకుంటా ఊరికే మీ ఇష్టం వచ్చినట్టు మీరు అవాస్తవాలను బయట ప్రసరిస్తే చూడడానికి ఇది 2019 ముందు 2014-19 మధ్యలో ఉన్న కూటమి ప్రభుత్వం అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది చంద్రబాబు నాయుడు 4.0. అర్థమైందా? కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మీకు 11 అంటే 11 ప్రతిపక్షం కూడా లేదు. మీరు లిక్కర్ స్కాములు చేశారు, శాండ్ స్కాములు చేశారు. మీ ఫ్యూచర్ అంతా జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే మీ చేత తాడేపల్లి కొంప నుంచి స్క్రిప్ట్లు పంపించి మరీ ఇట్లా చదివేస్తా అన్నాడు. నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా తీసుకొచ్చి మాట్లాడు అంబటి రాంబాబు, అంతేగాని అవాస్తవాలు ప్రచారం చేయొద్దు. నువ్వు రాష్ట్రానికి మంత్రిగా పనిచేసావు, పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసావు, ఒక నియోజకవర్గానికి అది సిఆర్డీఏ పరిధిలోకి నీ నియోజకవర్గం కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఆ నియోజకవర్గంలో నువ్వు ఇప్పుడు నీ పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్నావు. సో పద్ధతులు నేర్చుకొని అబద్ధాలు మాట్లాడకుండా నిజాన్ని నిర్భయంగా చెప్పు, తప్పులేదు. అంతేగాని అబద్ధాలని అత్యంత చాకచక్యంగా చెప్పేసి మీ 39.6% మంది ఇనే గొర్రెలు ఉన్నాయి అని నువ్వు అనుకుంటే అది చాలా పొరపాటు. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారుల మీద నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు కానీ మాట్లాడితే నీకు మాత్రం పంబ రేగిపోవటం గ్యారంటీ. ఈ విషయం గుర్తుపెట్టుకో. నమస్తే.